చాలా రోజులు పిల్లల కోసం ట్రై చేసిన వాళ్ళు ఇంటర్ కోర్స్ గురించి కూడా ఆలోచిస్తుంటారు. ఫలానా పొజిషన్ లో ఉండడం వల్ల ఏమైనా పిల్లలు నాకు పుట్టట్లేదా అని, లేకపోతే స్పెర్మ్ లీకేజ్ అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుందా ఒక ఉమెన్ కి ప్రెగ్నెన్సీ రావడం రాకపోవడం అనేది? ఇప్పుడు మనం ఒక గ్లాస్లో వాటర్ పోయాలనుకోండి, అది ఫిల్ అయిపోయిన తర్వాతే వాటర్ లీక్ అవుతుంది. అలానే స్పర్మ్ లీక్ అవుతోంది అంటే స్పర్మ్ క్వాంటిటీ కరెక్ట్గా ఉన్నట్టు. స్పర్మ్ లీక్ అవుతుందంటే ఏమీ వరి అవ్వక్కర్లేదు. దానికోసం ఒక పొజిషన్లో పడుకోవాలా, లేకపోతే ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటికి అయిన వెంటనే నేను లేచేసాను, అందుకు స్పర్మ్ లీక్ అవుతుందా, అందుకు అవ్వట్లేదా అని. స్పర్మ్ ఒక్కసారి మనకి వెజైనాలో డిపాజిట్ అయిన తర్వాత 2 minutesలో లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చాలా వేగంగా ఫాస్ట్గా ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే మనకి గర్భసంచి పక్కనున్న ట్యూబ్స్లోకి వెళ్ళిపోతుంది. సో లీక్ అయినా వరి అవ్వక్కర్లేదు. లీక్ అవుతుందంటే వాల్యూమ్ కరెక్ట్గా ఉన్నట్టు. వెంటనే లేచేసినా ఏమీ కాదు, దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ఏమీ లేదు. పొజిషన్లోనే ఉండాలి అనేది కూడా ఏమీ లేదు. ఎలా ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట.